ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట అని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ హృదయపూర్వక శుభాలు, వందనాలు. మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. రండి, నేటికాల వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని స్వస్థపరిచారు. ఆ స్వస్థపరిచిన వ్యక్తితో ప్రభు అంటున్నారు, ఇక మీదట మరెక్కువ నీ కీడు నీకు కలుగకున్నట్లుగా పాపము చేయబాకు. నా యొద్దకు వచ్చావు, లేకపోతే నేను నీ యొద్దకు వచ్చాను, నిన్ను బాగు చేశాను. ఇప్పటి వరకు నీ పాపపు స్థితి ఎలా ఉన్నా, ఇప్పటి వరకు నీ పాత జీవితం ఎలా ఉన్నా, వాటన్నిటినీ నేను తీసివేశాను, వాటన్నిటినీ నేను కొట్టివేశాను. అయితే నా యొద్దకు వచ్చి ఇప్పుడు నీవు నూతనముగా మార్చబడిన వ్యక్తిగా వెళుతున్నావు. నీవు తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు కుంటివాడిగా వచ్చావు. తల్లి గర్భం నుండి వచ్చినప్పుడు నడవలేని స్థితిలో నీ బ్రతుకంతా కూడా కుంటిగా మార్చబడిపోయింది. అయితే ఇప్పుడు నా యొద్దకు వచ్చిన తర్వాత నీ బ్రతుకు నిటారుగా నిలబడింది. ఒరిగిపోయిన జీవితాన్ని, పడిపోయిన జీవితాన్ని నేను నిలబెట్టాను గనుక జ్ఞాపకం చేసుకో. ఇక మీదట పాపము కలుగకున్నట్లుగా, ఇక మీదట నీకు శాపము కలుగకున్నట్లుగా, ఇక మీదట నాశనం కలుగకున్నట్లుగా నువ్వు పాపము చేయడానికి వీలు లేదు. నా యొద్దకు రాకముందు నీ జీవితం ఎలాగున్నా, నా యొద్దకు వచ్చిన తర్వాత ఇకను నీ జీవితం మార్చబడాలి. ఇదే మాటను యేసు ప్రభు వారు అదిగో పాపంతో పట్టబడిన స్త్రీ యొద్ద కూడా, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ యొద్ద కూడా 8వ అధ్యాయంలో ఇదే యోహాను సువార్తలో మాట్లాడుతూ మనం చూస్తూ ఉంటాం. ఇక మీద నీకు నష్టము కలుగకున్నట్లుగా పాపము చేయబాకు. జ్ఞాపకం చేసుకోండి, యేసు యొద్దకు వచ్చిన మనం నూతనముగా మార్చబడ్డాం. యేసు యొద్దకు వచ్చిన మనం బాగుపరచబడ్డాం. యేసు యొద్దకు, యేసు క్రీస్తు వారి యొద్దకు వచ్చిన మనం ఇదిగో నవీనపరచబడ్డాం. పాతవి గతించిపోవాలి. ఇక మీదట నష్టం కలగటానికి మనం పాపము చేయడానికి వీలు లేదు. కారణం ఏంటంటే ఆయన తన రక్తం ద్వారా మనల్ని కడిగాడు, పరిశుద్ధపరిచాడు, స్వస్థపరిచాడు, హృదయాన్ని స్వస్థపరిచాడు, దేహాన్ని స్వస్థపరిచాడు, మన జీవితంలోని పాపాలన్నింటినీ కడిగి మనల్ని పవిత్రపరిచాడు. గనక ఇక మీదట జ్ఞాపకం చేసుకోండి, ఇప్పటి నుంచి ఇక మీరు పాపం జోలికి వెళ్ళడానికి వీలు లేదు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నాలో పాత జీవితం గతించిపోయింది, యేసునొద్దకు వెళ్ళనంత వరకు జీవితం నాది. అయితే యేసునొద్దకు వెళ్ళిన తర్వాత నా పాత జీవితం, లేకపోతే నా పాప జీవితం క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నది. ఇకను జీవించుచున్న జీవితం నాది కాదు, క్రీస్తునందలి విశ్వాసము చేత నేను జీవించుచున్నాను. అంటే అర్థం ఏంటిది? ఇక పాపానికి ఎంత మాత్రము నాలో చోటు లేదు, క్రీస్తునందలి విశ్వాసము చేత నేను జీవించుచున్నాను. ఈ జీవితం నాది కాదు. మనము కూడా ఇదే తీర్మానంతో బ్రతకాలి. యేసునొద్దకు రాకముందు వరకు మనం ఎలాంటి వారమైనా కావచ్చు, యేసునొద్దకు రాకముందు వరకు మన జీవితం ఎలాగైనా ఉండొచ్చు. కానీ యేసును కలుసుకున్న తర్వాత, యేసును మనం అంగీకరించిన తర్వాత మన జీవితం క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది. పాతవి గతించిపోవాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నేటి నుంచైనా మన జీవితాన్ని మార్చుకోనండి. ఇక మీదట మరింత కీడు కలుగకున్నట్లుగా, మరింత నష్టం కలుగకున్నట్లుగా మీరు పాపము చేయవద్దు. కారణం ఏంటంటే ఆయన దగ్గరకు మనం చేర్చబడ్డాం, ఆయన మనల్ని బాగు చేశాడు. మనం జన్మతః పుట్టిన తొలి దినం నుంచి ఎలాంటి మాలిన్యం మనకు అంటిందో, మనం ఊహ తెలిసిన తొలి దినాల నుంచి ఎలాంటి పాపం మనం చేశామో, రక్తం మన పాపం రక్తంలో ఇమిడిపోయినా సరే దాన్నంతటినీ కూడా తన కృప చేత, తన రక్తం చేత పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు మనం పవిత్రులము, ఇప్పుడు నూతన స్వభావము కలిగిన వారు, ఇప్పుడు నూతన పరచబడిన వారు. మరొక మాటలో చెప్పాలంటే మనం కడగబడిన వారం. కనుక ఇక నువ్వు జీవించుచున్న జీవితం మనది కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు అన్నట్లుగా జీవించండి. పాపము జోలికి మరిపోకండి, మరింత కీడు మీ జీవితాలకు తెచ్చుకొనకున్నట్లుగా దేవుని మాటలు ఆలకించండి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల ప్రభు, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు.
యోహాను సువార్తలో నాయన మీరు తెలియపరిచినట్లుగా మరింత కీడు మీకు కలుగకుండాన్నట్లుగా ఇక మీదట పాపము చేయకుడి అని మీరు సెలవిచ్చి ఉన్నారు. నిజమే అయ్యా, కొంతమంది నీ యొద్దకు వచ్చి రక్షింపబడి మారు మనసు పొంది కూడా పాపమును చేస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. అటు వాటిని క్షమించండి ప్రభా. ఇదిగో ఇక నువ్వు జీవించుతున్న జీవితం నాది కాదు, సిలువ వేయబడిన క్రీస్తే నాలో జీవించుతున్నాడు అన్నట్లుగా మేము బ్రతకగలిగిన నవీన స్వభావాన్ని మాకు దయచేయండి. ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాల్లో కార్యసిద్ధి కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు ఏ అక్కరతో అవసరతతో ప్రార్థన చేస్తున్నారు, వారి కుటుంబ అవసరతలు అక్కర్లు తీర్చండి, కలవరాలు తీసివేయండి ప్రభా. బిడ్డల జీవితాలు ఎవరు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా, వారి వ్యాపారాలను ఆయన ఎంతగా ఆశపడుతున్నారో వాటన్నింటినీ నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి ప్రభు. ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానము దయచేయమని యేసు క్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తూ వినయముతో వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమెన్. నేటికాల శుభాలు. ప్రభు మీకు తోడై గాక. మరి ఈ దేవుని మాట ఆధ్యాత్మిక ఛానల్ను ఇంకొను ప్రోత్సహించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.